ద్వారా ఈ ప్రభుత్వానికి మీరు అన్నదేంది, మీరు చేస్తున్నదేంది, మీరు అన్న మాటలు కావాలంటే మీరు వినండి, ఇది మాట్లాడండి. నోరుంది కదా అని చెప్పి అబద్ధాలు ఇంటున్నావు కదా అని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడితే ఎవరో క్షమించున్నారో కానీ ఈ ప్రజలు బడుగు బలిగే వర్గాల వాళ్ళు క్షమించరు. దయచేసి కామారెడ్డి డిక్లరేషన్ ఎవరితో చెప్పించిండు? ఒక బీసీ ముఖ్యమంత్రితో చెప్పించిండు. అంటే మీరు పోయి ఆయన అడకపోలే అని చెప్పినట్లున్నా ఈయన అమలు మాట్లాడింది అమలు కాకపోతే, లేకపోతే మీరు మోసం చేసినాం ఏం చేస్తారు, మళ్ళీ మోసం చేస్తారు కామంటారా? ఏ ఉద్దేశం? కామారెడ్డి డిక్లరేషన్ లో మీ అంతకు మీరే 42% చట్టబద్ధతలు కల్పించి 6 నెలల్లో రిజర్వేషన్ ఇస్తామన్నారు. 6 నెలలు కాలేదా? మాట్లాడింది మీరు మాట్లాడించిన మాటలు, సిద్ధరామయ్య గారు మాట్లాడిన మాటలు మీవి కావా? చెప్పండి. లేదంటే మేమే వేలాది మంది కర్ణాటకకు పోయి సిద్ధరామయ్య గారు కూర్చుంటాం, దాని వస్తావా సస్తావా ఏం సంగతి తెలుసుకుందా కర్ణాటక కోటం ఆయన అడుగుతాం. 42% ఇస్తా అని చెప్పి ఇలా మీరు మాట్లాడుతున్నది ఏమిటి? ఇలా అసెంబ్లీ తీర్మానం చేసాను, చట్టాన్ని ఎందుకు తయారు చేశాను? ఈ చట్టాన్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఎందుకు పంపించిండ్రు? మీరు పంపించి మళ్ళీ ఇలా క్యాబినెట్ లో తీర్మానం చేసి జీవో అంటారు. ఎవరు చెప్పారు జీవో? ఎవరు చెప్పిండ్రు? తెలంగాణ ప్రజలు చెప్పిండ్రా? బీజేపీ ప్రజలు చెప్పిండ్రా? జీవో ఎవరు ఏమన్నా? జీవో ఇచ్చి ఆర్డర్ చేస్తే మేము కేసీఆర్ గారి నాయకత్వంలో కూడా జీవో ఇచ్చిండు. జీవో ఏంది? 33% బీసీలకు ఎమ్మెల్యేగా ఎంపీగా ఇవ్వాలని తీర్మానం చేసిండు. జీవో ఇచ్చిండు 31% ఇస్తామని. మరి ఎవరైనా కోర్టుకు ఇలా రాజకీయం మాట్లాడినట్లయితే ఒక్కసారి ఆలోచన చేయండి. ఎంపీ రవిచంద్ర గారు దయచేసి రావాలి. ఎవరైనా కోర్టుకు స్వప్నారెడ్డి గారు అనిపోయిండు. ఎవరు పంపించిండు చెప్పండి. అవి తప్పు రావచ్చు పాపం. ఎవరు బట్టి కేసు చేయించిండు? హైకోర్టులో కేసు చేయించిండు, కొట్టేసిండు. సుప్రీంకోర్టుకు పోయిండు టిఆర్ఎస్ ప్రభుత్వం. సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టులో కూడా కొట్టేసిండు. మరి తప్పని పరిస్థితిలో 50% రిజర్వేషన్ లోబడి 20% స్థానిక సంస్థలకు చెల్లించినాం. ఒకసారి మన కళ్ళ ముందర జీవో చెల్లవని తెలిసిన తర్వాత పక్కన మహారాష్ట్రలో జీవో ఇచ్చి ఎలక్షన్ మధ్యలో ఆగిపోయిన తర్వాత కూడా అది ఉన్నాక మహారాష్ట్రలో కూడా కేసులు కొట్టేసింది. అది ఉన్నాక బీహార్ పాట్లలో కేసు కట్టేస్తే జీవోలను కొట్టేస్తే అది ఉన్నాక ఇవాళ మేమేమన్నా అంగోటి కాలమా? మేమేమన్నా సంబరాలమా? వెంకట్రాజుల్లో బస్సు లేకుండా స్కూల్ లేకుండా బడి లేకుండా పేపర్ లేకుండా మమ్మల్ని అందరూ కూడా అవలగాలమాలు వేసి కులాలందరూ కూడా మీరందరికీ ఏ పని చేసుకొని బతకాలంటే చేస్తే ఇలా మహాత్మా జ్యోతిబాపులే పుణ్యాన చదువుకొని గొప్ప వాళ్ళు అయింది. ఇవాళ మీరు జీవోలు చెల్లవని చెప్పి ఎవరు చెప్పింది? మీరు యువమని జీవో మీరు 10 మందిని నేనే చేయొచ్చు, 10 మందిని పైసలతో కోవచ్చు, 10 మందిని మబ్బు పెట్టచ్చు. కానీ లక్షలాది మంది కోట్లాది మంది ఈ జనాన్ని మీరు కొనలేరు. గుర్తుపెట్టుకోండి. ఈ తెలంగాణ గడ్డ ప్రాణాలకు తెగించి కొట్లాడే గడ్డ, నక్సలైట్ ఉద్యమాన్ని పుట్టించిన గడ్డ, నక్సలైట్ ఉద్యమాన్ని గణపతి పుట్టినటువంటి గడ్డ, చాకలి అయ్యమ్మ సాయుధ పోరాటం నేర్పినటువంటి గడ్డ, కొమరం భీం పుట్టినటువంటి గడ్డ, సరాయి పాపన్న పుట్టినటువంటి గడ్డ, శ్రీకాంత్ చౌరి పుట్టినటువంటి గడ్డ ఇది. ఈ గడ్డ మీద మీరు చరిత్ర తెలుసుకోకుండా జీవాలు ఇచ్చి ఎలక్షన్లో పోయి మమ్మల్ని ఏం చేయాలనుకున్నారు? మమ్మల్ని పిచ్చోళం చేయాలనుకున్నారా? మేము పిచ్చోళంగాం, అవలగాలం చేయాలనుకున్నారా? మేము అవలగాలంగాం. మీరే అవలా అవుతారు, మీరే పిచ్చోళ్ళు అవుతారని మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కట్టుబడి మేమందరం వచ్చినాం. మేము ఏ పార్టీలో ఉండొచ్చు కాక ఆ పార్టీలో కూడా ఆ రోజు మేము 2 రాజ్యసభ సీట్లు వస్తే 2 రాజ్యసభ సీట్లు, ఒకటి యాదవులకు, ఇంకొకరికి ముద్రాజులకు ఇవ్వాలని చెప్పి అందరూ
కేంద్రం కూడా మా నాయకుడు ఇచ్చిండు. మొన్న ఒక ఎమ్మెల్సీ ఉంటే ఒక ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ కులాలకు ఎమ్మెల్సీ పిచ్చుకున్నాం. ఎన్నో ఒక రోజులకు ఎమ్మెల్సీ సీటు వరంగల్లో ఇప్పించుకున్నాం. మార్కెట్ లైన్లలో రిజర్వేషన్ ఇప్పించుకున్నాం. ఎన్నో వేసుకున్నాం. అన్నిటికన్నా 1000 కోట్ల రూపాయల భూమి ఆత్మగౌరవ భవనాన్ని ఇప్పించుకున్నాం. హాస్టల్లో ఒక బీసీ గురుకులాన్ని ప్రతి మండలానికి ఏర్పాటు చేసుకున్నాం. చదువుకొని గొప్ప వాళ్ళు కావాలని మా నాయకుడు ఆ రోజు ఏమడుగుతుంది మీరు రాసుకురాపోండి మేము జీవో ఇస్తామని చెప్పాను. ఇది వాస్తవమా కాదా? ఇది వాస్తవం కాదా? ఈ రోజు భారతీయ జనతా పార్టీలో ఉండొచ్చు ఈటెల రాజేంద్ర గారు, అడిగమని చెప్పండి. కరెక్ట్ అని చెప్తాడా లేదా? ఏ పార్టీలో ఉన్నా ఈరోజు జోగు రమణ గారు అడగమని చెప్పండి, చెప్తాడు. ఈరోజు గంగల కవలనే ఉన్నాడు అని చెప్పండి, ఇమ్మీడియట్ గా నిధులు కేటాయించిందా లేదా? మేము ఎవరికి చేసినాం? మీరు ఇంకా ఎక్కువ చేస్తామంటేనే కదా మీరు ఆశపడి మా వాళ్ళందరూ మీ కోట్లేసింది. ఇవాళ ఈ చరిత్రలో యాదవ్లో క్యాబినెట్ మంత్రి చరిత్ర లేదు. ఇవాళ గొల్ల కుర్రలకు లేదు ఇక్కడ, మున్నులు కాపులకు లేదు ఇక్కడ, మొదలాలకు బీసీ చేస్తామన్నారు అది లేదు, మంత్రి పదవులు లేవు. చైర్మన్ 50 ఇస్తే 10 వాళ్ళ 5.7 పారేసారు. భార్యలో బీసీ ఉంటే ఆ కోటలు పెట్టి పారేసారు. ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని రాహుల్ గాంధీ గారు చెప్తే చార్మినార్, యాకత్పుర, డబ్బుల్పుర గమనించారు. మరి రాహుల్ గాంధీ గారు మీరెంతనా మీకు ఎంత అన్నాడు. ఇదా ఈ జీవోల రాహుల్ గాంధీ గారు చెప్పినా జీవోలు చేసి అయిపోతాడు చేతులు నింపుకోపోయి. బీసీ బిడ్డలారా, బీసీ ఉద్యమానికి మరి సపోర్ట్ చేసేటువంటి అందరూ అగ్రవర్గాల్లో ఉన్నటువంటి నిరుపేదలారా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఇంత ఈజీగా ఒక జీవోతో రిజర్వేషన్ ఇచ్చుకుంటే ఇన్ని రాష్ట్రాలు ఇన్ని కొట్లాడలు ఎందుకు అవుతాయా? ఇన్ని రోజులు ఎందుకు అవుతాయి? అదే జీవోతో అయ్యేది ఉంటే మొదలు జీవో ఇచ్చేయండి. అసెంబ్లీ బట్టి చట్టం వచ్చి రివర్స్ రావడం ఏంటి? ఎవరిని పిచ్చోని అనుకుంటున్నారు? ఇది పెద్ద మోసం. గొర్రెలకు 3 లక్షలు చేస్తామన్నారు మోసం. గీతా కార్మికులు చనిపోతే 10 లక్షలు చేస్తామన్నారు మోసం. అన్ని మోసాలే. ముందు కార్పొరేషన్ మోసం, ఎంబీసీ మంత్రిత్వ శాఖ ఇస్తానని మోసం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.